ఈరోజు రాయకల్ పట్టణ మరియు మండల మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు పాత్రికేయుల సమావేశం పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ముందుగా మా కౌన్సిలర్సు అదేవిధంగా మండలంలో ఏ సమస్య ఉన్నా కూడా ప్రజలకు మరి మా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఇటు అధికారులకు మధ్య వారధిగా పనిచేసినటువంటి మిమ్మల్ని మనస్ఫూర్తిగా మేము ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రజల ముందట ఉంచేది మీరే, ప్రజల సమస్య తీసుకొచ్చి మాకు చెప్పేది మీరే, ఆ సమస్యకు పరిష్కార మార్గం కూడా చూపించడంలో మీ పాత్ర మరవలేనిది. ఇవాళ మా పట్టణ అధ్యక్షులు అనిల్ గారు చెప్పినట్టు వాళ్ళు కౌన్సిల్ సమయంలో కౌన్సిలర్స్ అందరూ కూడా చాలా గొప్పగా పనిచేసారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే కూడా వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ 5 సంవత్సరాల పదవి కాలం మరి దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. ఇలా రాయకల్ గ్రామ పంచాయతీ నుండి పట్టణ స్థాయికి ఎదిగింది అంటే దానికి కారణం బీఆర్ఎస్ పార్టీ, ఉద్యమ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వంలో ఐటీ మినిస్టర్గా, మున్సిపల్ మినిస్టర్ ఉన్న కల్వకుంట్ల తారక రామారావు గారు అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి మన నియోజకవర్గాన్ని తన సొంత నియోజకవర్గం లాగా ఒక కన్నతల్లిలాగా తీసుకున్నటువంటి కల్వకుంట్ల కవితక్క గారి సహకారంతోనే ఒక గ్రామ పంచాయతీని ఇలా మున్సిపాలిటీగా చేసుకోవడం అనేది ఇక్కడ రాయకల్ పట్టణ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా భావించవచ్చు. మరి ఇవల్ల కవితక్క పాత్ర మరవలేనిది. కాబట్టి ఈ సందర్భంగా మా రాయకల్ పట్టణ ప్రజలు, మన జైత్యాల నియోజకవర్గ ప్రజల పక్షాన, అందరి పక్షాన కూడా కవితక్క గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ మున్సిపల్ పాలక వర్గంలో ఉన్నటువంటి కౌన్సిల్ సభ్యులందరూ కూడా గొప్ప అదృష్టం అనుకోవచ్చు. వారి చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడే విధంగా ఇవాళ రాయకల్ పట్టణం ఫస్ట్ మున్సిపల్ చైర్మన్ నుంచి కౌన్సిల్ వరకు ఎవరున్నారు అనేది వాళ్ళు ఎప్పటికీ కూడా గుర్తుండిపోయే విధంగా వాళ్ళ పేర్లు అక్కడ ఉంటాయి. కాబట్టి వాళ్ళ అదృష్టంగా భావిస్తూ మరి ఇచ్చిన అవకాశాన్ని, బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని మా కౌన్సిలర్స్ అందరూ కూడా మరి ముఖ్యంగా పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో వారి పాత్రలు మరవలేనివి. మరి కార్మికులతో పాటు ఇవాళ కౌన్సిలర్స్ కూడా కరోనా టైంలో, ముఖ్యంగా కరోనా సమయంలో కూడా వాళ్ళ కుటుంబాన్ని లెక్క చేయకుండా ఏ వార్డులో ఎవరికి సమస్య వచ్చినా కూడా, ఎవరికి ఆపద వచ్చినా కూడా కరోనా సమయంలో వెనకాడకుండా ముందుండి పోరాడినటువంటి మున్సిపల్ కార్మికులతోటి చేయించి మరి మున్సిపల్ ఒక కార్మికురాలుగా పనిచేసినటువంటి ఓట్లేసారు. మరి మీరెందుకైనట్టు అభివృద్ధి అంటే ఆ చెక్కుతో పాటు తులం బంగారం తీసుకొచ్చినప్పుడే మీరు అభివృద్ధి కోసం పోయినా అనే మాటలు మాట్లాడాలి. ఇది సొంత అభివృద్ధి తప్ప ప్రజల అభివృద్ధి అనేది ఆ పైనుంచి కింది దాకా ఏ నాయకుడు కూడా ఆలోచిస్తలేడు. గెలిచినటువంటి ప్రజాప్రతినిధి, ఎమ్మెల్యే కూడా ఆ స్వలాభం కోసం చూస్తున్నారు తప్ప ఇలా రైతును కాలదన్నే పరిస్థితి ఉన్నది. నీళ్లు లేవు, కరెంట్ లేదు, సరిగా యూరియా లేదు. ఇలా బయట యూరియా మరి దొరుకుతుంది, ఈ సొసైటీలలో యూరియా దొరికే పరిస్థితి లేదు. ఎంత అధ్వానంగా ఉంది అనంటే రైతుల పరిస్థితి. మరి పొలము దాదాపు నాటు వేసిరు, అప్పుడో ఇప్పుడు అడుగు మందు యూరియా, డిఏపి అవైలబుల్ ఉండాలి కానీ ఇలా సొసైటీలో దొరకని పరిస్థితి ఉన్నది. అంటే ఏ మాత్రం కూడా రైతుల మీద కానీ ప్రజల మీద కానీ ప్రేమ లేదు. రైతులు ఒకనాడు ఒక ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మీరు మన మీడియా మిత్రులకు తెలుసు, అబద్ధాలు చెప్తేనే ప్రజలు ఓట్లేస్తారు, మా చేతిలో మోసపోవాలని ఉన్నది, మోసపోతున్నారు. ఇలా 26 జనవరి అని చెప్పిన రేపు తెల్లారు వస్తాయి అన్నాడు, ఇంకా తెల్లారింది, ఇలా 28 అయినా కూడా పడలేదని చెప్తా ఉన్నారు. అంటే మేము చెప్పింది అబద్ధం అని చెప్పినాం, అబద్ధమే చెప్తున్నాం అన్నట్టు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి మాటలు అనంటే ఒక రాజ్యాంగం లాగా వాళ్ళు ఇచ్చిన మాట, ఒక శాసనం, వాళ్ళు చెప్పిరు అనంటే అమలు చేసే ఒక మాటకు ఉన్నటువంటి విలువ, కనీసం ముఖ్యమంత్రి గారి మాటలకు కూడా విలువలేని పరిస్థితి ఇలా ఉన్నదంటే ఏ స్థాయిలో ఈ యొక్క పరిపాలన జరుగుతుందో అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా కూడా ప్రజల పక్షాన రాయకల్ పట్టణ మరియు మండల ప్రజలు, నియోజకవర్గ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ మరి ప్రశ్నించే గొంతుకై కేసీఆర్ గారి నాయకత్వంలో, మరి కవితక్క గారి నాయకత్వంలో మేమందరం కూడా ఏ ఒక్క పథకం అమలు కాకుండా కూడా మీ వెన్నంటే ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.